మామిడికాయ ముక్కలు మీకు కొడతాం చూపించానండి. ఆరబెట్టడం అయితే నేను చూపించడం వీడియో తీయటం మర్చిపోయాను. 2 చీరల మీద అయితే పలసగా ఆరబెట్టుకున్నాను నేను. అవి మనం ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకుంటే ఇగోండి అవి ఇలా ఇలా ముద్దవ్వాలన్నమాట ఎండేకాని. ఇది దాని పొదును మాగాయ, ఉల్లి మాగాయ ముక్కలు రద్దు చూసారా ఎంత బాగా కొట్టారో. రవ్వు చిన్న ముక్కలు కొట్టుకోవాలన్నమాట. ఇంకో ఇదే సైజులో కొట్టుకోవాలి. చిన్న ముక్కల కింద రద్దు కింద కొట్టుకోవాలి. ఇవి నేను ఎండబెట్టుకుంటే కొంచెం ముక్కలు అయినాయండి. ఇది ఎండబెట్టుకున్నాక ఇగో ఇదే సైజు, ఇదిగో ఇలాగ ఇదే మోతాదులో అవ్వాలన్నమాట ముద్ద. ఇలా ఇదే మోతాదులో అయితేనే మనకి పచ్చడి కలుపుకోవడానికి మనకి ముక్క రెడీ అయినట్టు మాట. ఇదిగో కొంచెం తీసుకున్నాను నేను. ఈ కొంచెడు అయినాయి. ఈ కొంచెడు మనం అయితే పచ్చడి అయితే కలుపుకోవాలండి. వీటికి ఎంత ఉప్పు పడుతుందో, ఎంత కారం పడుతుందో, ఎల్లుల్లిపాయలు ఎలా వేయాలో, నూనె ఎంత పడుతుందో అన్నీ మీకు అయితే క్వాంటిటీ అయితే చెప్తాను నేను. చూడండి. ఈ ముక్కలు అయితే మనం ఇందులో కలుపుకుందామండి. ఎడల్పుగా ఉంది కదా, ఈ పలావ్ గిన్నెలు అయితే కలుపుకుందాం మనం పచ్చడి. అయితే నేనైతే ముక్కలు అయితే ఇందులో పోసేసుకున్నాను నేను. ఎల్లుల్లిపాయలండి 1/2 కేజీ అయితే తీసుకున్నాను నేను. ఈ కొద్దిగా ఇవి అయితే మనం 2 మిక్సీలో వేసుకుని కొద్దిగా వెనక్కి ముందు కొద్దిగా 4 సార్లు 3 సార్లు తిప్పుకుంటే కొంచెం మెత్తగా అవుతుందండి. అయినా కానీ బాగా మెత్తగా ఆడుకోకూడదు. దీన్ని మనం నూనెలో అయితే వేపుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చి పచ్చడి సూపర్గా ఉంటుంది. ఇగోనండి పెద్ద పాయలు. ఇవి అయితే నేను ఒలిచేసుకున్నాను. ఒలుచుకుంటే పులుపు బాగా పడుతుందండి. తింటే దిగి సూపర్గా ఉంటుంది పాయ. ఇందులో పచ్చడిలో తింటే ఊరిపాయ చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని మా ఇంట్లో అయితే ఇవి ఇష్టపడతారని నేను కూడా ఇలాగ వేసుకుంటాను అనమాట. కారం అండి. మాకైతే కారం మనం దానికి కొంచెడికి 3 సార్లు కారం పడుతుందండి. అంటే ఇప్పుడు అయితే క్వాంటిటీ కారం అయితే కొంచెం మిరగాయలు కారం కొంచెం తక్కువగా ఉంటున్నాయి. కావాలంటే వర్షాలు వేసుకోవచ్చు. మాకైతే కారం తక్కువగా తింటారు కాబట్టి నేనైతే 3 సార్లు అయితే వేసుకున్నానండి. ఉప్పు అండి. ఇప్పుడైతే మనం ఏం చేస్తాం, సాల్ట్ ప్యాకెట్లు వచ్చేసుకుని మనం అయితే ఎండబెట్టేసుకుంటున్నామండి. కొయినారు అయితే దంచి చేసి ఉప్పు అయితే 3 సార్లు ఉప్పు 3 సార్లు కారం పడిపోయేది. ఇప్పుడు అలాగా ఇది బాగా మెత్తగా రసం కింద ఉంటుంది కదా, బాగా మెత్తగా ఉంటుంది కదండి పిండిలాగా. అందుకని ఇది తవుడే పోసుకుంటున్నాం. మనకైతే ఉప్పు ఎక్కువ అయిందనుకోండి తీసుకోలేం పచ్చడిలో. తక్కువ అయిందనుకోండి కావాలంటే మనం ఇంకొక అరసాలు ఉప్పు తర్వాత అప్పుడే కలుపుకుందాం. అందుకని నేను ఉప్పు క్వాంటిటీ తక్కువ అయితే తీసుకున్నాను నేను. మెంతులండి. పచ్చట్లని మెంతులు కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 25 గ్రాములు ఉంటాయి అంతేండి. ఈ మెంతులు తీసుకున్నాను నేను పచ్చట్లో వేసుకోవడానికి మెంతులు. ఈ ఎల్లుల్లిపాయలు అయితే మనం మిక్సీ పట్టుకుందామంటే బరకగా ఆడుకుందామండి, మెత్తగా ఆడుకోకూడదు. అవి నూనెలో వేపుకోవాలన్నమాట. నూనెలో వేపుకుందాం. ఏడుసెల గుళ్ళండి నూనె అండి. ఆ గుళ్ళు తీసుకుని అడిగి తెచ్చుకున్నామండి నూనె మేము. ఇదైతే కమ్మగా టేస్ట్గా పచ్చడి అయితే బాగుంటుందని 7 గుళ్ళు తెచ్చుకుని ఆడించుకుని నూనె అయితే తెచ్చుకున్నానండి ఇంటికి. ఇదే విధంగా అయితే మనం అండి అదిగోండి మిక్సీ ఆడుకోవాలి. బాగా పిండిలాగా ఆడుకోవాలి కానీ ఇలా బరకగా. ఇప్పుడైతే దీన్ని మనం అయితే వేపుకుందాం నూనెలో. ఆయిల్ అయితేని కరిగిపోయిందండి. మనం అయితే అల్లం వెల్లుల్లి ముద్ద ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ అయితే మనం వేపుకుందాం. ఇదిగోండి ఇలా వేపుకోవాలి. ఇదిగోండి ఈ నొరగంతా పోతుంది. ఇదిగోండి ఈ విధంగా ఏగుద్ది. ఇంకా కొద్దిగా ఎగితే సరిపోద్ది.
మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి. ఎల్లుల్లిపాయ అయితే ఏగిపోయినాయండి చక్కగానే. ఇంకో కలర్ కూడా మారిపోయింది చూడండి. బొబ్బుల్స్ కూడా పోయినాయి చూడండి చక్కగా ఇలాగ. ఇప్పుడు మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారకి యాడ్ చేసుకోవాలి కాబట్టి ముందైతే పచ్చడి కలిపేసుకుందాం. ఉల్లిమాగాయ కలిపే విధానం అండి. మనమైతే ఉల్లిమాగాయ కలిపేసుకుందాం అంటే దీని మళ్ళీ చూడండి. ఉప్పు అయితే ఇంక చూడండి యాడ్ చేస్తున్నాను. ఇదిగోనండి మెంతులు పట్టాయన్నమాట ఇందులో. చూడండి ఉప్పు, కారం అండి, ఉప్పు కారం అయితే ఇందులో యాడ్ చేసుకున్నామండి. ఇదిగోండి మెంతులు. ఈ మిశ్రమాన్ని కూడా మనం ఇలాగా శుభ్రంగా ఇలా పైకి కిందకి ఇవన్నీ కలిపేటట్టుగా కలిపేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆవపిండి కూడా వేసుకుంటారండి. కారం ఎంత వేసుకుంటే అంత ఆవపిండి వేసుకుంటారు. మేమైతే వేసుకోము. ఎందుకంటే మాకు ఎప్పుడన్నా ఏ అనారోగ్యాలు వచ్చినా వచ్చినా సరే ఈ పచ్చడి అయితే మనం గొప్పని జ్వరం వచ్చినా చంటి పిల్లలకి ఎట్టాలనుకున్నా ఆవపిండి ఉండదు కదండి. అందుకని మేము ఇదైతే ఉల్లిమాగా పెట్టుకున్నప్పుడు మేమైతే ఆవపిండి అయితే యాడ్ చేసుకోమండి. నేను కారం ఉప్పు అయితే యాడ్ చేసుకుని మేము కనవన్నీ వేసుకుని అయితే పచ్చడి పెట్టుకుంటామండి. నేనైతే మాత్రం ఆవపిండి అయితే అసలు వేయనండి ఇందులో. ఇప్పుడు మనం ఇలాగా శుభ్రంగా మిశ్రమాన్ని అంతా కలిపేసుకోవాలి. అది శుభ్రంగా కలిపేసుకున్నాం కదండి. ఇదిగోండి బాగా ముక్క ఇదిగోనండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఇదిగోనండి ఇందులో వేసుకోవాలి. మనం శుభ్రం బాగా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోనండి ఆయిల్ వేసుకుని పైకి కిందకి శుభ్రంగా అంతా ఈ మిశ్రమం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఇదిగోనండి ఇలాగే కలుపుకోవాలి. ఎందుకు మనం ఉప్పు కారం వేసాం కదండి. ఉప్పు తగిలిన వెంటనే పచ్చడి పోతంతా బయటకు వస్తుందన్నమాట. కొద్దిగా వాటర్ వచ్చినట్టుగా చిమ్మినట్టుగా కొద్దిగా ముద్దలాగా అవుతుంది అన్నమాట. ఉప్పు తగ్గుతుంది కదా. పులుపుకి ఉప్పుకి తగిలితే కొంత చెమ్మగిలినట్టుగా వస్తుంది అన్నమాట పచ్చడి. నేనైతే ఒకదాన్ని తీసుకుంటున్నానండి వీడియో. ఎవరో ఇంటికాడ ఎవరో ఉంటారన్నమాట. నేను ఒకదాన్ని ఉంటాను. ఎవరి పనుల్లో కానీ పోతారు. అందుకని నేను ఒకదాన్ని తీసుకోవాల్సి వస్తుంది. మీరు లైకులు చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఎండలు బాగా ముదిరిపోయాయండి. పక్షులకు కొద్ది వాటర్ పెట్టండి గోడల మీద ప్లీజ్. ఆ వాటర్ పెట్టడం వల్ల ఈ పాపం కొద్దిగా వాటర్ తాగుతాయి. మరి గుంటల్లోనూ చెరువుల్లోనూ ఈ ఎండలు ముదిరిపోతే వాటర్ అయితే ఉండదండి. వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఎండిపోతాయి. కొద్దిగా మూగజీవులకు కొద్ది వాటర్ పెట్టండి. ఇదిగోనండి ఇదే విధంగా మనం కలుపుకోవాలి. ఇదిగోనండి మన ఎల్లుల్లిపాయ మిశ్రమం శుభ్రంగా వేపుకున్నాం కదా. చల్లారింది. మనం అయితే పచ్చళ్ళు అయితే వేసుకుని కలుపుకుందాం. ఇది సూపర్ స్మెల్ వచ్చేస్తుందండి. దీనికే స్మెల్ పెడితే పచ్చడికే చాలా సూపర్గా ఉంటుంది. కలుపుకుందాం. మనం వేసిన ఎల్లు ముద్ద అంతా ఇందులోని శుభ్రంగా కలిపేసుకున్నానండి. ఇదిగోండి పచ్చడి ఉల్లిమాగాయ రెడీ అయిపోయిందండి.
ఇది కత్తిపెట్టలతో పడుతుంది. అయితే చిన్న చిన్న మొక్క చాలా ఇబ్బంది అండి అవి మొక్క పట్టాలంటేనే. అయ్యి బాబాయ్ చాలా పని ఇది ఈ పచ్చడి. నేను ఇందులో ఆవపిండి వేయలేదన్నాను కదా, ఆవకాయ మాత్రం ఆవపిండి వేసి పెడతానండి. అది ఇది మాత్రం మంచి ఆరోగ్యానికి మంచిదని ఉప్పు ఏ పిల్లలు పెసి పెట్టినా ఏ అనారోగ్యాలు వచ్చినా ఏ ఒంట్లో పోకపోయినా వాడుకోవడానికి పని చేస్తాను. నేనైతే దీంట్లో ఆవపిండి మాత్రం వేయను, చెప్పాను కదా మీకు ముందు. ఇప్పుడైతే మనం ఏదన్నా కంటెంట్లో అయితే పెట్టుకుందామండి పచ్చడి. జాడీ అయితే పైన ఉడిపోయండి, అందుకనే ప్లాస్టిక్ డబ్బాలో పెడతాను. మా అబ్బాయి ఇచ్చాక జాడీ తీసి జాడీలో పెడతాను పచ్చడి. 3వ రోజున కలుపుకొచ్చండి ఇది. ఇదిగోనండి, ఇందులో అయితే పచ్చడి అయితే పెట్టుకుంటున్నాను నేను. మా అబ్బాయి ఇచ్చాక జాడీ అయితే తీసుకుని ఆ జాడీలో నిల్వ చేసుకుంటాను నేను. ఇందులో అయితే నూనె వేసుకోవాలండి ముందు. అడుగు నూనె యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే పైన పచ్చడి పెట్టుకుందాం. పచ్చడి అయితే పెట్టేసుకున్నామండి ఇందులోని. ఇదిగోనండి ఇలాగా నొక్కుకొని పైన మనం 3 రోజులైతే కలుపుకోవాలండి. పులు కారాలు అయితే సూపర్గా సరిపోయాయండి. పుల్లగా కారంగా చాలా టేస్ట్గా ఉంది పచ్చడి. ఇదే విధంగా అయితే మీరు పచ్చడి అయితే పెట్టుకోండి. ఇందులో ఆవపిండి వేసుకోకండి, మనకి పిల్లలు గట్ట ఉన్నప్పుడు వాళ్ళు తింటారు కదా. ఇందు పైన అయితే నూనె వేసుకుందాం. మనం తీసుకున్నాం కదండి ఎల్లిపాయలు యాడ్ చేద్దామండి. దీన్ని 3వ రోజులు మళ్ళీ తిరగ కలుపుకొని అప్పుడు జాడీలో పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఉల్లిమాగాయ పచ్చడి రెడీ. అదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి అన్నం అయితే గిన్నె అన్నం ఊరిసారండి. ఇది మా అబ్బాయి కంటే ఇష్టం. ఇది పక్కన పెడతాను, వచ్చి తింటారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉల్లిమాగాయ పచ్చడి రెడీ అండి. చూసారా ఎంత బాగుందో. మీరు ఇలా పెట్టుకోండి పచ్చడి ఉల్లిమాగాయ పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసుకున్న వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి.